అక్కినేని అఖిల్ మంచి క్రేజ్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి త్వరగా సూపర్ స్టార్ అవుతాడని ఫ్యాన్స్ భావించారు. కానీ అతనికి ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. ఇప్పటి వరకు 5 సినిమాలు చేస్తే ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ కాలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఏజెంట్ తన కెరీర్ లోనే బౌన్స్ బ్యాక్ చేస్తుంది అనుకుంటే డిఫెన్స్ లో పడేసింది. దాంతో ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకొని ధీరా అనే మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది సోషల్ ఫ్యాంటసీ చిత్రం అని తెలుస్తుంది. ఏజెంట్ సినిమా యావరేజ్ అయినా ఈ పాటికి కొత్త సినిమా మొదలుపెట్టేవాడు. కానీ ఏజెంట్ దెబ్బకి ఆచితూచి అడుగులు వేస్తున్నారు అఖిల్. ఇంతవరకు అఫీషియల్ గా అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటన్నది అనౌన్స్ చేయలేదు. అఖిల్ లిస్ట్ లో ఇప్పుడు ఓ కొత్త దర్శకుడు చేరాడు. రాధేశ్యామ్ సినిమాకు డైరెక్షన్ టీమ్ లో వర్క్ చేసిన అనిల్ కుమార్ క్యాప్టెన్సీలో అఖిల్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడన్నది నయా అప్డేట్. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ సమ్మర్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే కథ రెడీ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నది. నాగార్జున ఫైనల్ నెరేషన్ విన్నాక టోటల్ ప్రాజెక్ట్ లాక్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఈసారి ఈ టార్గెట్ మిస్ అవ్వకూడదని అఖిల్ గట్టిగా కష్టపడుతున్నాడు. మరి 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్ అఖిల్ కి ఎలాంటి క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి. ఈ సినిమా పీరియాడికల్ జోనర్ లో సాగుతుందట. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. సలాట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న హుంబల ఫిలిమ్స్ పై విజయ్ అన్ని భాషలలో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా అఖిల్ సినిమా కోసం యూవీ వారితో జత కట్టనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి ధీరా టైటిల్ పెట్టినట్లు ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది. అఫీషియల్ గా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడమే మిగిలింది. ఇప్పటికే మూవీ వర్క్ షాప్స్ కూడా మొదలైనట్లు టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో అఖిల్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడంట. అందులో ఒక పాత్ర మాస్ లుక్ లో ఉంటే మరొకటి స్టైలిష్ లుక్ లో వైలెంట్ గా ఉంటుందనే ప్రచారం నడుస్తుంది. నేపథ్యంలో అఖిల్ కెరీర్ లో ఇప్పటి వరకు చేయనటువంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఇది అతనికి యాక్టింగ్ టాలెంట్ కి పరీక్ష పెట్టే మూవీ అవ్వబోతుంది. ఇప్పటి వరకు కెరీర్ లో సాలిడ్ సక్సెస్ ని అఖిల్ సొంతం చేసుకోలేదు. యాక్టింగ్ పరంగా గొప్పగా అనిపించుకున్న సినిమా కూడా లేదు. ధీరా మూవీ మాత్రం అతనిలోని అన్ని షేడ్స్ ని బయటకు తీసుకొచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట. అందుకోసమే అఖిల్ కూడా ఈ చిత్రం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వర్క్ చేస్తున్నారు. తనని తాను బెస్ట్ గా ఫోకస్ చేసుకోవడానికి లభించే అవకాశం కరెక్ట్ గా వినియోగించుకోవాలని అనుకుంటున్నారు. అఖిల్ మొదటి బ్లాక్ బస్టర్ కోసం అఖిల్ని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సమ్మర్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యి వచ్చే ఏడాదికి మూవీ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.